ఎవరు వచ్చినా ఏం చేస్తారు, ఎవరు ఏం చేయరుగా. వృద్ధాపింఛన్గా పెట్టుకొని 65 సంవత్సరాలు అయింది. సచివాలయానికి ఫోన్ చేశా, వాళ్ళు నెంబర్ ఇచ్చారు. వీళ్ళ కాడికి పోతే మొబ్దీన్ బాసా అని ఉన్నాడు ఆన్లైన్ కాడ. నీ ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకోపో, చేతైంది చేసుకో అని ఇసిరాడు తెంగాడు కార్డులు. సచివాలయానికి ఫోన్ చేస్తే అర్జీ నెంబర్ కూడా ఇచ్చారు. ఏదో లంచం ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తా తిరిగి రాట్లా 65 సంవత్సరాలు అయింది. 65 సంవత్సరాలు పెట్టుకోమని. ఇదిగో ఆధార్ కార్డు, ఇదిగోండి ఆధార్ కార్డు కూడా ఉంది. తిరిగి వాళ్ళు ఇది అసలు లెక్క చేస్తున్నాడు. అది చేతైన వాళ్ళకి చెప్పుకోపో, అది ఇదని ఏదేదో మాట్లాడుతున్నాడు, ఇసిరిసిరేస్తున్నాడు అతను. ఏ పార్టీకి వేసినా ఏం చేసినా ఎవరు. ఇంకా ఆయన ఏముంది, మామూలుగా ఆయన ఇప్పుడు పైన అది ఉండే ఆయన చేసేది ఏముంది, ఆయన చేతైంది ఆయన చేస్తున్నాడు. వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చేసే పని. మరి ఈ ఉత్తోళ్ళకి రికమెండేషన్లు ఉంటేనే ఇస్తున్నారు, రికమెండేషన్ లేకపోతే లేదు వెనక్కి పంపిస్తున్నారు. అట్టుంది వాళ్ళ పాలన. మా అభిప్రాయం జగన్ వస్తే బాగుంటుంది. ఈ ఎండలు వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు. జగన్ వస్తే మంచిది ఉంటుంది. మాకేం బాగలేదు, మొత్తం కరువే. జగన్ రావాలి. వాన్లో కూడా పట్టుండే, కాలం కూడా ఒకటి ఉండేది. నేనైతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ కొంచెం అన్ని తెలిసినాడు, కొంచెం ఆయన ప్రవర్తన కొంచెం నాకు నచ్చుతుంటాయి కాబట్టి ఆయనే రావాలని అనుకుంటున్నది. ఆయన పాలన ఫస్ట్లో చేశాడు, మళ్ళీ లాస్ట్లో చేశాడు. మధ్యలో సీఎం అంటే ఎవరు కూడా నాకు అర్థం కూడా కాలేదు. అది ఇప్పుడు తెలుస్తుంది సీఎం అంటే చంద్రబాబు నాయుడు అని. ఇప్పుడు చేస్తున్నాడు డోక్రా గ్రూపులకు కానీ 5 రూపాయలకి భోజనం కానీ ఇప్పుడు చేస్తున్నాడు అంతే. జగన్ వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ తెలుగుదేశంలో మాకేం న్యాయం జరగడం లేదు. ఏ విధంగా అంటే అన్ని రేట్లు ఎక్కడము, అదే బీదలకు అనుకూలంగా లేకుండా అన్ని రేట్లు ఎక్కిస్తున్నారు. బీదలకు మంచి జరగడం లేదు. అది బాగా మార్పు వస్తే బాగుంటుంది. జగన్ అన్నతో బాగుంటుంది. మాకు జగన్ వస్తే మంచి జరుగుతుంది. జగన్ వస్తేనే మాకు నచ్చలేదండి. అది మాకేం రాలేదండి, ఏ పనులు చేయలేదండి. మాకు రామకృష్ణ రెడ్డి బాగుందండి. జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలన్నీ మాకు మంచి జరుగుతాయని. చంద్రబాబు గారి పాలన ఎలా అనిపించింది? చంద్రబాబు గారి పాలన ఇలా ఏర్పాట్లు అయిందండి. ఎండలు వచ్చి వర్షాలు పడక అనేక బాధలు పడి అనేక రేట్లు పెట్టుకొని అన్ని రైతు అనేది అన్ని కష్టాలు పడుతున్నామని మాకు చంద్రబాబు చేసింది ఏం లేదు. రామకృష్ణారెడ్డి పాలన అయితే నెంబర్ 1 అండి. మాకు తెలమారెడ్డి వీళ్ళందరూ అయితే మనకు చేసిన వాళ్ళు కాదు. ఏదైనా మాకు రామకృష్ణారెడ్డి అయితే మాకు పథకాలు బాగా చేస్తాడని నమ్మకం ఉంది మాకు. అనేక రామకృష్ణారెడ్డికైనా మేము నమ్మకంగా ఓటింగ్ వేస్తున్నాం. చంద్రబాబు పరిపాలన కరువుగానే ఉందన్న. అంత భవిష్యత్తుగా ఏం లేదు. వర్షాలు లేవు, పంటలు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నారు జనం. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. వర్షాలు పడతాయి, బాగా పుష్కలంగా ఉంటుందని. మాకేం ప్రయోజనం లేదు, అసలు 0% కూడా ప్రయోజనం లేదు. ఏమీ అందలేదండి. ఒకవేళ వచ్చినా దాన్ని మా దాకా రానివ్వరు. అది ఒక్కటని చెప్పకూడదు. లోకల్ విషయంలో మనకి అంతగా అవసరం ఉండదు కదండి. అది మనం ఏదో ఉదయాన్నే వెళ్తే పొలం వెళ్తాము, మళ్ళీ సాయంత్రానికి వస్తాము, మన పనులు మనం అంతే తప్ప అది నేను ఒకరికి వ్యతిరేకిని కాదు. ఏ పార్టీ వచ్చినా మాకు ఇష్టమే. కాకపోతే పేద ప్రజల్ని కాస్త కనిపెట్టి మంచి చేసే నాయకుడు మాకు కావాలి. క్యాస్ట్ ఆఫ్ ఫీలింగ్ పని లేదు. పేదవాడు అంటే రైతు అది కూలి వెళ్తున్నాడు, రోజు 200 రూపాయలు కూలి సంపాదించుకుంటున్నాడు. అలాంటి వాడిని కాస్త వెళ్ళగానే పనిచేసే పెట్టే నాయకుడు మాకు కావాలి. ఎవరైనా ఒకటి ఇష్టమే మాకు. మేము ఒక పార్టీ వైపు కాదు, ఒక మనిషి గొప్పవాడని మేము చెప్పట్లేదు. ఎవరైనా ఒకటే మాకు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.